శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం. ఈరోజు పోలాల అమావాస్య. అసలు ఈ పోలాల అమావాస్య దేనికి చేసుకోవాలి, ఎందుకు చేయాలి అనేటువంటి విషయం తెలుసుకుందాం. పొద్దున్న ఒక మిత్రుడు ఫోన్ చేసి, గురువుగారు పోలాల అమావాస్య విషయం ఏమిటో చెప్పండి అని అడిగాడు. అందుకోసం ఈ వీడియో చేస్తున్నాను. శ్రావణ బహుళ అమావాస్యని పోలాల అమావాస్య అంటారు. ఈరోజు కందపిల్లకని తీసుకొచ్చి గృహంలో పీట వేసి దాని మీద పీటకి అలంకారం చేసి దాని మీద పెట్టుకుని ముందుగా విఘ్నేశ్వర పూజ చేసుకుని అప్పుడు 9 పసుపు కొమ్ములతోటి తోరం కట్టి అమ్మవారికి అలంకారం చేసి ఈ వ్రతం చేసుకోవాలి. ఈ వ్రతం ఎవరు చేయాలి అంటే అక్కడ అమ్మవారిని ఆవాహన చేయవలసింది సంతాన గౌరి, మాంగళ్య గౌరి, వీరిద్దరిని ఆవాహన చేసుకుని. ఎందుకంటే స్త్రీకి మాంగళ్యం, సంతానం. దీర్ఘకాలికంగా మాంగళ్యం కలిగి ఉండటానికి, అట్లాగే సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలగటానికి, సంతానం అభివృద్ధి చెందటానికి, సంతానంలో దోషాలు ఉంటే తొలగిపోవడానికి ఈ పోలాల అమావాస్య వ్రతం. అయితే అసలు ఈరోజే శ్రావణ బహుళ అమావాస్య, పోలాల అమావాస్య కూడా. అయితే రేపు ఉదయం కూడా సూర్యోదయం 5:50కి, అమావాస్య గడియలు రేపు ఉదయం 6-7 దాకా ఉన్నాయి. ఈరోజు చేసుకోలేనటువంటి వాళ్ళు సామాను సమకూర్చుకుని రేపు ఉదయం కూడా చేసుకోవచ్చు. ఇది చాలా విశేషమైనటువంటిది శ్రావణ బహుళ అమావాస్య, పోలాల అమావాస్య. కాబట్టి ఈరోజు ఎవరెవరైతే ఆనవాయితీ ఉంటుందో, ఇది అందరికీ ఉండదు, కొద్ది మందికి మాత్రమే ఉంటుంది ఆనవాయితీ. ఆ ఆనవాయితీ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఈ పోలాల అమావాస్య వ్రతాన్ని చేసుకుంటే కనుక సంతానం, సౌభాగ్యం, ఐశ్వర్యం అన్నీ కలిసి వస్తాయి. కాబట్టి ఎవరైతే ఆనవాయితీ ఉందో వాళ్ళంతా కూడా ఈరోజు చేసుకోవచ్చు, రేపు కూడా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు. హరి ఓం తత్సత్. సర్వే జనా సుఖినో భవంతు.